పోలీసుల కనుసనలతో, పోలీసుల డైరెక్షన్లో, పోలీసుల సహకారంతో విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దాడి ఎందుకు చేసిర్రు, ఎవరు చేసిర్రు, చేయాల్సిన అవసరం వచ్చిందో కారణం లేదు. దానికి దాడి చేయాల్సిన కారణం లేదన్న. వారము నిజామాబాద్లో సమావేశంలో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం బాగలేదు. అదృష్టం ఏంటంటే వాళ్ళ నాన్నగారు నిన్న లేకపోవడం. వాళ్ళ అమ్మగారికి 70 ఏళ్ళ వయసు పైనది. కొంచెం అయితే అనుకోకుండా ఇలా ఆడ ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక ఘోరమైన ప్రమాదం జరిగేది. దాడి చేయాల్సినటువంటి కారణం లేదు అక్కడ. ముఖ్యమంత్రి కుటుంబం యొక్క అహంకారం ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసేది. అది క్రోమోఫోబియా అంటారు. టైం దగ్గరికి గడిచిన కొద్దీ టెన్షన్, డిప్రెషన్ పోతారు, భయం స్టార్ట్ అవుతుంది అన్నాడు. టైం దగ్గర అంటారు కాబట్టి ఆ ఫోబియా దాంట్లో క్రోమోఫోబియా అంటారు అందరూ కూడా. అసలు మొన్న జరిగింది మొత్తం తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నారు. అరే దాడి చేయడం ఏంటి, దేని మీద దాడి చేసిర్రు, వినాయకుడి మీద దాడి చేసిర్రు. హిందువులందరూ తల్లిగా భావించే పవిత్రమైనటువంటి తులసి మాత మీద దాడి చేసిర్రు, లక్ష్మీ అమ్మవారి మీద దాడి చేసిర్రు, దుర్గా అమ్మవారి మీద దాడి చేసిర్రు. వాళ్ళు చేసిన దాడి ఫర్నిచర్ మీద భయం లేదు, బాధ లేదు. వాళ్ళ అమ్మవారు నా మీద దాడి చేసిన బాధ లేదు, కానీ నా దేవుళ్ళ మీద దాడి చేసిర్రు, నా దైవం మీద దాడి చేసిర్రు. ఎవరు దాడి చేస్తారు దేవుళ్ళ మీద? హిందువులైతే దాడి చేస్తారు. మరి నిక్కాసైన హిందూ, నిజమైన హిందూ, భయంకరమైన హిందూ పోటీ అడగాలి ముఖ్యమంత్రి. ఎందుకు దాడి చేసినావు చెప్పు, క్షమాపణ చెప్పుడు. దాడి జరిగిన దానికి మేము అరవింద్ గారు బాధపడతలేరు, ఇంటి మీద దాడి జరిగిన బాధపడతాడు ఆయన. కానీ దేవుళ్ళ మీద దాడి చేశారు, తులసి మాత తీసేసి పక్కన. ఆలోచించాలి, హిందూ సమాజం ఆలోచించాలి, తెలంగాణ సమాజం ఆలోచించాలి. దీన్ని భరిద్దామా? ఒక్కసారి ప్రశ్నించుకోండి మీరు.